హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో మన ఆధార్ కార్డ్ని ఎక్కడ ఏ వెబ్సైట్లో ఉపయోగించామనేది మనం ఈ విధంగా తెలుసుకుందాం. సో దానికోసం మీరు ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మై ఆధార్ అని టైప్ చేయండి. మై ఆధార్ టైప్ చేయగలనే మనకి ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది, మై ఆధార్ అని. దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్ సర్వీసెస్ అని అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ ఆధార్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఆధార్ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి వచ్చినట్లయితే మీకు అథెంటికేషన్ హిస్టరీ అని ఒక ఆప్షన్ రావడం అయితే మీకు జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయగలనే ఇలా మనకి ఒక ఆధార్ వెబ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. వెల్కమ్ టు మై ఆధార్ అనే ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. సో కింద లాగిన్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో దీనికోసం మీరు లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చన్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది మన ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేనైతే ఓటీపీని ఎంటర్ చేయగలనే నా యొక్క మై ఆధార్ అనే వెబ్ పేజ్లోకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దీనికోసం మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ రైట్లో నా ప్రొఫైల్ పైన అయితే నేను క్లిక్ చేయడం జరిగింది. సో ఇక్కడ నా డీటెయిల్స్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డౌన్కి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. సో దీనిపైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లీజ్ సెలెక్ట్ అథెంటికేషన్ డేట్ రేంజ్ టు ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ మోడాలిటీ పైన క్లిక్ చేద్దాం. సో అంటే మనం ఓటీపీ ద్వారా మనం ఎక్కడ ఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యామని తెలుసుకోవాలనుకుంటున్నామా, లేదా బయోమెట్రిక్ ద్వారా ఎక్కడ లాగిన్ అయ్యామనేది తెలుసుకోవాలనుకుంటున్నామా. సో ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి నేనైతే ఓటీపీ ద్వారా ఏ వెబ్సైట్లో ఎప్పుడు లాగిన్ అయినది అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఓటీపీ సెలెక్ట్ చేశాను. సో అదేవిధంగా ఎంటర్ స్టార్ట్ డేట్. ఇక్కడ మనం ఏంటంటే ఈ వెబ్సైట్లో మనం లాస్ట్ 6 months వరకు ఎక్కడ యూజ్ చేసామనేది తెలుసుకునే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. లాస్ట్ 6 months వరకు మాత్రమే మనం తెలుసుకోవచ్చు. సో దానికోసం నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి సో నేను ఎక్కడెక్కడైతే యూజ్ చేసాను అనేది అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్రజెంట్ డేట్ అయితే ఈరోజు డేట్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసినట్లయితే డౌన్కి వస్తే సో ఇక్కడైతే మనకు షో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేనైతే యువర్ సెలెక్షన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ 6 అథెంటికేషన్. నేనైతే December 1st నుంచి ఈ రోజు డేట్ వరకు 6 టైమ్స్ని నేను యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎందుకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు 6. సో ఇక్కడ నేను December 12వ తేదీన 9:51కి అయితే నేను యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అయితే యూజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి కూడా ఈపీఎఫ్ఓలో సేమ్ టైం అది కూడా సో అక్కడైతే యూజ్ చేయడం జరిగింది. సో ఇంకొకటి నెంబర్ 4 చూడండి. ఇక్కడ మనకి ITC డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోర్టల్లోకి నేను లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేశాను. బట్ ఇది ఫెయిల్యూర్. అంటే మనకి ఇక్కడ ఓటీపీ ద్వారా మనం సక్సెస్గా లాగిన్ అయ్యామా లేదా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ రీసెంట్గా February 4వ తేదీన నేను ఆన్లైన్ అంటే ఆధార్ కార్డ్ సర్వీసెస్ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేయడానికి నేను ఇక్కడ ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అవ్వడం జరిగింది. సో సేమ్ ఇదే వెబ్సైట్లో రీసెంట్గా ఇంకొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం నా యొక్క పాస్వర్డ్ ఆర్ ఏదైనా నేను రీసెంట్గా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి సో నేను ఆధార్ కార్డ్ అథెంటికేషన్ అయితే ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ ఇది కూడా సేమ్, నా యొక్క ఫోన్పే పాస్వర్డ్ని సెట్ చేసుకోవడం కోసం నేను ఆధార్ అథెంటికేషన్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాగిన్ అవ్వడం జరిగింది. సో చూసారు కదండి. సో ఈ విధంగా మనం 6 months ఆర్ 2 monthsకి ఒకసారి మనం చెక్ చేసుకొని మన అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకొని మన ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ యూస్ చేయబడుతుంది, ఏ వెబ్సైట్లో యూస్ చేయబడుతుందని తెలుసుకొని మన ఫ్రాడ్ నుంచి బయటపడవచ్చు. సో ఈ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.